కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా, చూడండి కొంచెం జూమ్ చేసి మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సరిపే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపురు అని నా ఉద్దేశం. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు. కాపులు తాగుబోతోలు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసార్లు కామెంటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైట్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైట్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అని. దాని మీద ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలన. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు, ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులంతా ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు?